యూదుల వాస్తవ చరిత్ర. అబ్రహాము నుండి యోసేపు వరకు. అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునా లేక ఇష్మాయేలునా? పరిశుద్ధ బైబిల్ వెలుగులో. అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. పరిశుద్ధ బైబిల్ వెలుగులో యూదుల వాస్తవ చరిత్రపై సిరీస్ని నేను తీస్తున్నాను. దానికి గల కారణాన్ని ఇప్పటికే నేను నా ముందు వీడియోస్లో తెలియపరిచాను. తప్పుడు ప్రచారాలతో కుట్రపూరితంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి నిందారోపణలు చేస్తుండటంతో మత సామరస్యం దెబ్బతింటుంది. వాస్తవాలేమిటో ప్రపంచానికి తెలియపరిచి మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకవైపు పరిశుద్ధ బైబిల్ గ్రంథం యూదుల పెద్దలను, మెజారిటీ యూదులను అత్యంత మోసగాళ్ళు, నరహంతకులు, క్రూరులు అని చెబుతుంది. మరోవైపు ఖురాన్ గ్రంథం వారి పెద్దలను మాత్రమే పరిశుద్ధులని, మెజారిటీ యూదులను మాత్రం అహంకారులు, అధర్మపరులు అని చెబుతుంది. నేను ఒక ముస్లిం కాబట్టి ఖురాన్ చెప్పిందే నమ్ముతున్నాను, మరియు ఖురాన్ చెప్పే విధంగా నేను వారిని గౌరవిస్తున్నాను, నా సహోదరులుగా ప్రేమిస్తున్నాను. అయినప్పటికీ యూదుల పట్ల పరిశుద్ధ బైబిల్ వ్యక్తపరుస్తున్న ఆగ్రహానికి కారణాలేమిటి, బైబిల్ చూపుతున్న వారి వాస్తవ చరిత్ర ఏమిటి అనే తదితర ముఖ్యమైన అంశాలను 6 భాగాలుగా విభజించి మీ ముందు పెట్టదలిచాను. మొదటి ముఖ్య భాగమైన అబ్రహాం నుండి యోసేపు వరకు యూదుల వాస్తవ చరిత్రను 3 ఉపభాగాలుగా విభజించాను. మొదటి ఉపభాగం ఇప్పటికే మీ ముందు రిలీజ్ అయ్యి ఉంది. ఈ వీడియో 2వ ఉపభాగం. దీని తర్వాత 3వ ఉపభాగం రానుంది. ఈనాటి యూద, క్రైస్తవ, ముస్లిం వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలకి కారణమైన యూదుల వక్రీకరణ అంశాల్లో కొన్నైనా. ఒకటి, హాగరు అబ్రాహాము భార్య అని బైబిల్ చెబుతుంటే వారు కాదు, ఆమె ఒక దాసి అని వక్రీకరించడం. 2, ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్ చెబుతుంటే వారు జ్యేష్ఠ కుమారుని హోదా ఇస్సాకునకే లభిస్తుంది అని బైబిల్ని వక్రీకరించడం. 3, నిత్య నిబంధన ఇస్మాయిలుతో జరిగిందని బైబిల్ చెబుతుంటే వారు ఇస్సాకుతోనని వక్రీకరించి చెబుతున్నటువంటి ముఖ్య అంశాల వాస్తవాలను పరిశుద్ధ బైబిల్ ఆధారాలతో మొదటి ఉపభాగంలో మీ ముందు పెట్టడం జరిగింది. స్క్రీన్పై కనబడుతున్న ఈ వీడియోని చూడకపోతే తప్పకుండా చూడవలసిందిగా కోరుచున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఇక 2వ ఉపభాగ అంశంలోకి మనం ప్రవేశిద్దాం. కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు అనే యెషయా 24వ అధ్యాయం 5వ వాక్యానికి నెరవేర్పుగా యూద పండితులు చేసిన అనేక కుట్రల్లో పెద్ద కుట్ర అబ్రాహాము బలి ఇచ్చింది ఇష్మాయిల్నైతే ఇస్సాకునని చిత్రీకరించడం, మరియు అదే యథార్థమని వాస్తవమని అమాయక క్రైస్తవ మరియు ఇతర జనాంగాన్ని నమ్మేలా చేసి వారిని మోసగించడం. అయితే యూద పండితులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పరిశుద్ధ బైబిల్ మటుకు స్పష్టమైన ఆధారాలతో వాటి వాస్తవాలను బహిర్గతం చేస్తూ వస్తుంది. అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునే అని చెప్పే యూదుల కుట్రను పరిశుద్ధ బైబిల్ ఆధారాలతో ఏ విధంగా భగ్నం చేస్తుందో ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. వీడియోని ఆఖరి వరకు చూస్తేనే వాస్తవాలు మీకు అర్థమవుతాయి. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడియోస్ రిమైండర్ కొరకు బెల్ బటన్ నొక్కండి, వీడియోస్ని షేర్ చేయండి. ప్రియ మిత్రులారా, అబ్రాహాము బలి ఇచ్చింది వాస్తవానికి ఇస్సాకును కాదు ఇష్మాయిల్నే అనే విషయం బైబిల్ గ్రంథ లోతులను జాగ్రత్తగా గమనిస్తే ఇట్టే మనకు అర్థమైపోతుంది. కానీ దురదృష్టవశాత్తు అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునా ఇష్మాయిలునా అన్న ప్రశ్నకు అధిక శాతం యూదులు, క్రైస్తవులు మటుకు ఇస్సాకునే అంటుంటారు. దానికి వారు చూపించే వాక్యం ఆదికాండము 22వ అధ్యాయం 1-2 వాక్యాలు. వాక్యం చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించను. ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతను నడిపించమని చెప్పెను అన్న వాక్యాన్ని వారు చూపిస్తారు. వారు చూపించే ఈ విషయమే వాస్తవమైతే ఆ వాక్యం వెలుగులో ఇప్పుడు నేను మీ ముందు పెట్టబోయే ఈ 3 విషయాల సంగతి ఏమిటో యూద, క్రైస్తవ పండితులు తప్పక సమాధానం తెలపవలసిన అవసరం ఉంది.
మొదటి విషయం, ఇప్పుడు మీరు విన్న వాక్యంలోని మొదటి గమనార్హమైన విషయం, దేవుడు అబ్రహామునకు పెట్టిన కుమారుని బలి మౌలిక లక్ష్యం అబ్రహామును పరీక్షించుట అన్నది మనందరికీ తెలిసిందే. అయితే అలా కుమారుని బలి ద్వారా అబ్రహామును పరీక్షించుట అన్న ప్రక్రియ అబ్రహామునకు ఒకే ఒక కుమారుడు ఉన్నప్పుడు నెరవేరుతుందా, లేక ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు నెరవేరుతుందా అని ప్రశ్నిస్తే కేవలం ఒక్క కుమారుడు ఉన్నప్పుడు మాత్రమే అన్నది సమాధానం అవుతుంది. ఉదాహరణకు ఒక యజమాని ఉన్నాడు. అతని దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిలో త్యాగగుణం ఉందా లేదా అని పరీక్షించాలి అనుకుంటాడు ఆ యజమాని. ఒకనాడు ఆ వ్యక్తి దగ్గర ఒక ప్లేట్లో సాధారణ భోజనం, మరో ప్లేట్లో బిర్యానీ ఉండడాన్ని గమనిస్తాడు ఆ యజమాని. పరీక్షించడానికి ఇదే సరైన సమయం అనుకుని సిద్ధపడుతుంటే అక్కడే యజమానితో పాటు ఉన్న అతని స్నేహితులు ఆ వ్యక్తిని నువ్వు ఎలా పరీక్షిస్తావు అని అడుగుతారు. ఏముంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లేట్లో ఉన్న బిర్యానీని దానం చేయమని అడుగుతాను అంటాడు. అప్పుడు అతని స్నేహితులు ఆ వ్యక్తి దగ్గర మరో ప్లేట్లో అన్నం ఉండగా బిర్యానీని దానం చేయమని అడగడం అతన్ని పరీక్షించడం ఎలా అవుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆ యజమాని లేదు లేదు ఆ పరీక్ష అవుతుంది అని వాళ్ళతో వాదించడం మొదలు పెడతారు. అప్పుడు అతని స్నేహితులు మిత్రమా కాస్త కామన్ సెన్స్తో ఆలోచించు అని చెప్పి అక్కడితో వెళ్ళిపోతారు. ప్రియ మిత్రులారా, ఈ స్టోరీ ద్వారా మీకేమర్థమవుతుంది? అబ్రాహామునకు 16 ఏళ్ల జ్యేష్ఠ కుమారుడు ఇస్మాయిలు, 2 ఏళ్ల ద్వితీయ కుమారుడు ఇస్హాకు ఉన్నప్పుడు చిన్న కుమారుడిని బలిగా అడిగితే మరో 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడనే ధైర్యం అతనిలో ఉంటుందా లేదా? అప్పుడు అది అతని కొరకు పరీక్ష ఎలా అవుతుంది? అసలు పరీక్ష కానే కాదని మన కామన్ సెన్స్ సైతం చెబుతుంది. మరి అలాంటి మన కామన్ సెన్స్ యాక్సెప్ట్ చేయని విషయాన్ని దేవుడు కోరుకున్నాడని చెప్పడం దేవునికి తీవ్రంగా అవమానపరచడమే అవుతుందిగా. కాబట్టి ఇక నుండి అబ్రహామునకు ఇస్హాకును బలిగా ఇవ్వమని దేవుడు కోరుకుంటున్నాడని వాదించేవారు దేవుడిని తీవ్రంగా అవమానపరచడమే అవుతుందన్న విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని. అంటే అప్పటికి అబ్రహామునకు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15, 17 వాక్యాల ప్రకారం జ్యేష్ఠ కుమారుడిగా, మరియు ఆదికాండము 15వ అధ్యాయం 3, 4 వాక్యాల ప్రకారం వారసుడిగా ఉన్న ఏకైక కుమారుడు ఇస్మాయిల్నే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అని చెప్పి అతనినే బలి కోరుకుంటున్నాడు ఆ పరమదేవుడు. ఎందుకంటే ఇస్మాయిలు బలియాగం సమయంలో ఇస్హాకు జన్మించలేదు గనుక. మీరు దీనిని ఎలా నిర్ధారించి చెబుతున్నారు అని ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానాలను పరిశుద్ధ బైబిలే ఇస్తుంది. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ భాగంలోనే నెక్స్ట్ రానున్నాయి. కాస్త ఓపిక పడితే చాలు. ఇక మనం మన ముఖ్య అంశంలోకి వచ్చేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 1, 2 వాక్యాల్లో జాత్యహంకారులైన యూదులు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనే వాక్యం ద్వారా జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిలే దేవుడు బలిగా కోరుకుంటున్నాడనే విషయం నిర్ధారణ అయిపోయిందని గుర్తించి అక్కడ ఏదో ఒకటి వక్రీకరణ చేయక తప్పదు అనే కుట్రతో ఆ వాక్యం తర్వాత అనగా నీవు ప్రేమించు ఇస్హాకును అనే పదాన్ని జోడించి వదిలేశారు. అలా ఎందుకు చేశారంటే బలియాగానికి ప్రతిఫలంగా పరమదేవునిచే దక్కే అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని తమ ఖాతాలో వేసుకోవచ్చనే పన్నాగంతో వక్రీకరణకు పూనుకున్నారు. అయితే చేసిన పాపం ఊరికే పొదుగా. అప్పుడు వారు చేసిన పాపం ఈనాటికి ఆ పరమదేవుడికి ఆగ్రహాన్ని రప్పిస్తూ యూదులను వెంటాడుతూ ఉంది. అదెలాగాని ప్రశ్నిస్తే ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు బలియాగం ద్వారా అబ్రహామునకు పరిశోధించుట అసలు పరీక్షే కాదని మన కామన్ సెన్స్ సైతం తిరస్కరిస్తే, కాదు దానినే దేవుడు కోరుకున్నాడని చెప్పి దేవునికి కామన్ సెన్స్ లేనట్టుగా చిత్రీకరించి ఆ పరమదేవుడిని అవమానపరచడం వారు చేసిన మొదటి అతిపెద్ద నేరం. దేవుడు క్షమించుగాక, ఆమేన్. రెండవ అతిపెద్ద నేరం, జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిల్ని కుటుంబ సభ్యుడిగా రద్దు చేసేసి ఆ జ్యేష్ఠత్వాన్ని ఇస్హాకునకు ఆపాదించి అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్హాకునే అని ప్రచారం చేయడం ద్వారా ఇస్మాయిలు అబ్రాహామునకు జ్యేష్ఠ కుమారుడు, వారసుడు, అత్యంత ఇష్టడు అని తెలియపరిచే పరిశుద్ధ వాక్యాలు రద్దు చేయబడుతున్నాయి. అలా ఆ నేరాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని రెండవ అతిపెద్ద తప్పుకు పాల్పడుతున్నారు. ఇలా యూదులు తమ జీవితంలో బలియాగానికి దేవుడు ఇస్హాకును కోరుకున్నాడని ఎన్నిసార్లు పలుకుతూ ఉంటారో అన్నిసార్లు
వారు ఆ పరమదేవుడిని అగౌరవపరిచిన వారు మరియు పరిశుద్ధ వాక్యాన్ని రద్దు చేసిన వారవుతూ ఆ పరమదేవుని ఆగ్రహానికి లోనైపోతూ ఉంటారు. మరి ఆ పరమదేవుని ఆగ్రహానికి విరుగుడేమి లేదా అని ప్రశ్నిస్తే, నా ప్రియమైన యూదా క్రైస్తవ సోదరులకు నేను తెలిపేది ఒకటే: పరిశుద్ధ బైబిల్ వాక్యం చూపిన వాస్తవాన్ని విశ్వసించడమే. అదే అబ్రహామునకు పరీక్షించుటకు బలియాగానికి దేవుడు కోరుకున్నది జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిల్నే అని విశ్వసించడమే ఆ పరమదేవుని ఆగ్రహం నుండి బయటపడే ఏకైక మార్గం అవుతుంది తప్ప మరో మార్గం లేదు. రెండవ విషయం, ఆదికాండము 22వ అధ్యాయం 1-2 వాక్యాలలో, అనగా నీవు ప్రేమించు ఇస్సాకు అన్నది 3 విధాలుగా కల్పిత వాక్యం అవుతుందని పరిశుద్ధ వాక్యమే నిరూపించడం గమనార్హం. అదేలాగో తెలియపరుస్తా జాగ్రత్తగా గమనించండి. మొదటి పాయింట్, ఆ వాక్య నిర్మాణమే తప్పు. ఆ వాక్యమే నిజమైతే నీవు ప్రేమించు కుమారుడు అని ఉండేది. ఆ వాక్యంలో లేని అనగా ఇస్హాకు అనే పేరును అక్కడ పెట్టారని స్పష్టంగా మనకి తెలుస్తుంది. ప్రత్యేకంగా పేరు పెట్టకపోతే అబ్రాహాము ప్రేమిస్తున్న కుమారుడెవడో అతనికే తెలియదా? దేవునికి తెలియదా? రెండవ పాయింట్, అబ్రాహామునకు దైవంచే వారసుడిగా పేర్కొన్న ఇష్మాయేలు కుమారునిగా ఉన్నప్పుడు రెండవ వానికి బలి ఇవ్వటం అన్నది అది అసలు పరీక్షే కాబోదు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఉదాహరణలతో ఇప్పటికే మీకు తెలియపరిచాను. అబ్రహామునకు వారసుడు ఇస్మాయిలే అని పరిశుద్ధ వాక్యం ద్వారా పరమతండ్రి స్వయంగా మనకి తెలియపరుస్తున్నారు. ఆదికాండము 15వ అధ్యాయం 3-4 వాక్యాలలో, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ అనగా అబ్రాహాము గర్భవాసమున పుట్టబోచున్న వాడు అనగా ఇష్మాయిలు నీకు వారసుడగునని చెప్పెను. ఈ వాక్యంలో దేవుడు స్వయంగా అబ్రాహామునకు వారసుడు ఇష్మాయిలే అని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం కూడా అబ్రాహాము బలి ఇచ్చింది ఇష్మాయిలేనని రుజువు చేస్తుంది. మూడవ పాయింట్, అసలు అబ్రాహాము అతిగా ప్రేమించింది ఇస్హాకును కాదు ఇష్మాయిల్నే కనుక అతనికే బలిస్తాడు. దానికి రుజువుపరిచే వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 17వ అధ్యాయము 16-17 వాక్యాలను చదువుతున్నాను. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల సారా కలునా అని మనసులో అనుకొనెను. ఈ వాక్యంలోని సన్నివేశం ఇస్హాకు పుట్టుకను గూర్చి శుభవార్తను దేవుడు అబ్రాహామునకు తెలియజేయడం. ఆ సందర్భంగా అబ్రాహాము చెబుతున్నది ఏమిటో ఇప్పుడు నేను చదివే ఆ వాక్యాలకి కొనసాగింపుగా ఉన్న ఆదికాండము 17వ అధ్యాయము 19వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలను. అబ్రాహాం అంటున్నాడు, ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇస్హాకు పుట్టుక వార్తను ఏమాత్రం పట్టించుకోక, అయ్యో నేను ప్రేమిస్తున్న నా జ్యేష్ఠ కుమారుని పరిస్థితి ఏమి కాను అన్న తాపత్రయంతో ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని అబ్రాహాము చెబుతున్న వాక్య భాగం అబ్రాహాము అతిగా ఎక్కువగా ప్రేమిస్తున్నది ఇస్హాకును కాదు ఇస్మాయిల్నే అన్న విషయం సుస్పష్టంగా నిరూపిస్తుంది. ఈ విషయాలను బట్టి మరియు ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారంగా చూస్తుంటే అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్హాకును కాదు ఇస్మాయిల్నే అని ఎంతో స్పష్టంగా మన ముందు నిరూపితం అవుతుంది. అబ్రాహాము ఇస్మాయిలును బలి ఇచ్చే నాటికి అసలు ఇస్హాకు పుట్టుక జరగనే లేదు. అబ్రాహాము ఇష్మాయిలుకు బలి ఇచ్చిన ప్రతిఫలంగా ఇష్మాయిలులకు ఆ పరమదేవునిచే దక్కబోయే పరిశుద్ధ వాగ్దాన గౌరవం తమకు మాత్రమే దక్కాలని దురాశతో ఇష్మాయిలులపై విద్వేషం పుట్టించే ప్రయత్నంలో భాగంగా జాత్యాంకారులైన కొందరు యూద పండితులచే అల్లబడిన మరో కల్పిత కథ సారా హాగర్ను వెళ్ళగొట్టిన సంఘటన. ఆ సంఘటనను పనికిమాలిన సంఘటనగా పరిశుద్ధ బైబిల్ కొట్టిపాడేస్తుంది. ఆదికాండము 21వ అధ్యాయం 8-11 వాక్యాలను పరిశీలించినట్లయితే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.
అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండునని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని అనగా ఇస్మాయిలును బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలిగజేసెను. నేను ఈ సంఘటనను ప్రస్తావించడానికి ప్రధాన కారణం, ఈ సంఘటన జరిగేటప్పటికీ ఇస్మాయిలు వయసు ఎంత ఉంటుందో తెలపడానికి మాత్రమే. ఆది కాండము 16వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం అబ్రహామునకు 86 ఏళ్ల వయస్సులో ఇస్మాయిలు పుట్టాడు. ఆ తర్వాత 14 సంవత్సరాలు అనగా అబ్రహామునకు 100 ఏళ్ల వయసులో ఉండగా ఇస్సాకు పుట్టాడని ఆది కాండము 21వ అధ్యాయం 5వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇస్సాకు పాలు విచ్చిన సందర్భంలో అబ్రహాము గొప్ప విందు చేసినట్లు ఇప్పటికే వాక్యంలో మనం విన్నాం. దీనిని బట్టి ఇస్సాకు పుట్టాక అతను పాలు విడిచే సమయం అంటే దాదాపు 2 ఏళ్ళు కలుపుకొని ఇస్మాయిలుకు సుమారు 16 ఏళ్ల వయసు ఉంటుందని వాక్యం ద్వారానే మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ విందు రోజునాడు ఇస్మాయిలు 2 ఏళ్ల పసివాడైన ఇస్హాకును చూసి పరిహసించినట్లు, దానికి సారాయి ఎంతో వేదన చెంది హాగరును మరియు ఇస్మాయిల్ను ఇంటిలో నుండి వెళ్ళగొట్టినట్లు, అలాగే హాగరు తన కుమారుడైన ఇస్మాయిలును తీసుకొని పారాను అరణ్యానికి వెళ్ళిపోయినట్లు చూడగలం. ఆది కాండము 21వ అధ్యాయం 8 నుండి 13 వాక్యాలు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి అరణ్యానికి తీసుకువెళ్ళినప్పుడు 16 ఏళ్ల ఇస్మాయిలును కేవలం 16 నెలల పసివాడిగా కనిపిస్తున్న సన్నివేశాన్ని వాటి తర్వాతి వాక్యాలలో మనం చూడగలం. జాగ్రత్తగా గమనించండి. ఆది కాండము 21వ అధ్యాయం 14 నుండి 18 వాక్యాల వరకు నేను చదువుతాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వానిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, బిడ్డ చావును నేను చూడలేను అని చెప్పుకొని అతని ఎదుట కూర్చుని గొంతెత్తి ఏడ్చెను. దేవుడు వాని స్వరము వినియున్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసిందని ఆమెను అనెను. ఆది కాండము 21వ అధ్యాయం 17 నుండి 18 వాక్యాల వరకు నేను చదివాను. ఈ వాక్యాలు విన్న వారికి, చదివిన వారికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఒకటి, హాగరుకు ఇస్హాకు పుట్టడానికి 14 సంవత్సరాల ముందే, అంటే ఇస్మాయిలు పుట్టిన కొద్ది నెలలకే బెయేర్షెబా అనగా పారాను అరణ్యానికి అబ్రాహాము తీసుకుని వెళ్ళాడని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం అవ్వడం. అసలు అబ్రాహాము తన జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిలును బెయేర్షెబా అనగా పారానులో ఉంచడానికి ప్రధాన కారణం తప్పుడు ఆలోచన దృక్పథాల ప్రభావం లేని ఒక నూతన జనాంగమును అభివృద్ధి పరచటమే. ఆ ధ్యేయంతో మాత్రమే హాగరును మరియు తాను ఎంతగానో ప్రేమించే ఇస్మాయిలును బెయేర్షెబాకు పంపమని అబ్రాహామును దేవుడు ఆజ్ఞాపించాడని తేటతెల్లం అవుతుంది. దానికి ఆధారం, హాగరు బెయేర్షెబాకు బయలుదేరినప్పుడు నుండి దేవుడు ఆమెకు మరియు ఆ పసివాడైన ఇస్మాయిలుకు ప్రతి మలుపులోనూ తన ప్రత్యేక వాగ్దానాలను అందిస్తూ రావడమే. ఈ విధంగా పారాను అరణ్యంలో ఇస్మాయిలు పెరిగి పెద్దవాడే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. అదే విషయాన్ని ఆది కాండము 21వ అధ్యాయం 21వ వాక్యంలో తెలుపబడుతుంది. అబ్రాహాము సైతం హాగరుతో కలిసి బెయేర్షెబా పారానులోనే నివసించేవాడు తప్ప కనాన్లో ఉన్న సారాతో ఉండేవాడు కాదు అని ఆది కాండము 22వ అధ్యాయం 19వ వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒకవేళ అదే కుటుంబ సమస్య అయితే అబ్రాహాము ఏ పక్క వీధిలోనో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టేవాడు. 400 కిలోమీటర్ల దూరం అవతల అరణ్యంలో వదిలేయవలసిన అవసరం ఏముంది? ఇక్కడ మరో హాస్యాస్పదమైన మరో అజ్ఞానపూరితమైన విషయం ఏమిటంటే, ఇస్హాకు పుట్టడానికి ముందే హాగరు బెయేర్షెబాకు పాలు త్రాగే పసివాడైన ఇస్మాయిలును తీసుకెళ్ళిందన్న విషయాన్ని గ్రహించక ఇస్మాయిలు విశిష్టతను దెబ్బతీసే ఆతృతలో పడి ఇస్మాయిలు ఇస్హాకును హింసించేవాడని పౌలు పేరిట ఒక వాక్యాన్ని ఇరికించేశారు. అది గలతీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అనగా ఇస్మాయిలు, ఆత్మను బట్టి పుట్టినవాడు అనగా ఇస్హాకును ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. అసలు పౌలు కాలంలో లేక అతని ముందర కాలంలో ఇస్రాయిలీలను హింసించినటువంటి సంఘటనలు కానీ
ఆధారాలు కానీ పరిశుద్ధ బైబిల్లో ఎక్కడా లేవు. కాబట్టి అబ్రహామునకు బలి ఆజ్ఞ రాకపూర్వమే ఇస్హాకు పుట్టినట్లు మరియు ఇష్మాయిలు ఇస్హాకును చూసి పరిహసించినందుకు సారా హాగరును ఇంటి నుండి వెళ్ళగొట్టినట్లు వ్రాయబడిన వాక్యాల ప్రామాణికత ఏపాటిదో బైబిల్ పండితులే ఆలోచించి వివరణ ఇవ్వక తప్పదు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సారా హాగరుల మధ్య ఎలాంటి గొడవలు లేవని అనడానికి మరియు ఇస్హాకు మరియు అతని కుమారులు ఏనాడు ఇష్మాయిలు దాసికి పుట్టిన సంతానం అనే చిన్న చూపు ఏమాత్రం కలిగి లేరనే చెప్పడానికి ఆధారం ఇస్హాకు జ్యేష్ఠ కుమారుడైన ఏశావుతో ఇస్మాయిలు రెండవ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటమే. ఆదికాండము 28వ అధ్యాయం 9వ వాక్యం 36వ అధ్యాయం 3వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. దీని ప్రకారం సారా హాగరుల జగడం సంఘటన ఒక అభూత కల్పనే అన్నది అత్యంత గమనార్హం. జాత్యహంకారులైన యూద పండితులు సృష్టించిన మరొక విడ్డూరం ఏమిటంటే ఆదికాండము 21వ అధ్యాయము 12వ వాక్యం. అది చదివినట్లయితే అందులో ఇస్హాకు వలన అయినదే నీ సంతానమనబడును అని చెప్పడాన్ని మనం ఆ వాక్యంలో చూడవచ్చు. ఈ విషయాన్ని దేవుడే అన్నాడు కాబట్టి ఒక్క ఇస్హాకే అబ్రహామునకు ఏకైక కుమారుడని చెప్పి ఆ వాక్యం తర్వాత అదే క్రమంలో దేవుడు చెప్పిన వాక్యాలను ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుతుంటారు ఈ కొంతమంది యూద క్రైస్తవ పండితులు. దాని తర్వాతి వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 21వ అధ్యాయం 13వ వాక్యం. అయినను ఈ దాసి కుమారుడు అనగా ఇష్మాయిలును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను. ఈ వాక్యాన్ని కాస్త నిశ్చితంగా గమనించినట్లయితే 2 గమనార్హ భాగాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఇష్మాయిలు నీ సంతానమే అన్నది. దీని ప్రకారం ఒక్క ఇస్హాకే కాక ఇష్మాయిలు కూడా అబ్రాహాము సంతానమే అని సుస్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ఇష్మాయిలును కూడా ఒక జనముగా చేసేదని అని దేవుడు ప్రకటించడం. ఇష్మాయిలును గురించి దేవుడు స్వయంగా చేస్తున్న ఈ 2 ప్రకటనలను ఏమాత్రం ఖాతరు చేయక అతనికి ఏ విధమైన ప్రాధాన్యత లేదని బొంకడం, ప్రచారం చేయడం వంటివి వాస్తవంలో బైబిల్ గ్రంథాన్ని ధిక్కరించడమే అవుతుంది. ఇంత విన్నాక ఆ వాక్యంలో దాసి కుమారుడని ఉన్నదిగా దాసి కుమారుడికి వారసత్వం ఎలా లభిస్తుంది అని ఇంకా అమాయకంగా ఆలోచించే మిత్రులకు జవాబు ఈ సిరీస్ మొదటి వీడియోలో చాలా వివరంగా తెలియపరిచాను. లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడవలసిందిగా కోరుచున్నాం. అయినప్పటికీ పరిశుద్ధ వాక్యం రిఫరెన్స్ ఇస్తున్నాను. 1కి 4 సార్లు ప్రశాంతంగా చదివి తెలుసుకోండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 15 నుండి 17 వాక్యాలు. ఇక 3వ విషయమైన ఆఖరి అంశానికి వచ్చేద్దాం. అబ్రహాము బలి ఇచ్చింది ఒకవేళ ఇస్హాకును అన్నదే వాస్తవమే అనుకుంటే, ఒకటి అబ్రహాము కనాన్లో ఉన్న సారా దగ్గర నుండి ఇస్హాకును తీసుకొని మొరియా దేశం వెళ్ళాలి. అంటే 400 కిలోమీటర్ల దూరం పయనించాలి. 2 అక్షరార్థ బలియోగపు కార్యం నుండి దేవుడు కాపాడిన తన చిన్న కుమారుడైన ఇస్హాకును తీసుకుని మొరియా దేశం నుండి దాదాపు మళ్ళీ 400 కిలోమీటర్లు పయనించి సారా దగ్గరికి వెళ్ళాలి. అంటే కనాన్ దేశానికి వెళ్ళాలి. దానికి బదులు జరిగిందేమిటో తెలియపరిచే పరిశుద్ధ వాక్యాన్ని తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయం 19వ వాక్యం. బలియాగం తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఈ వాక్యమును బట్టి బలియాగం కార్యం తర్వాత అబ్రహాము మోరియా దేశం నుండి తన మొదటి భార్య అయిన సారా ఉంటున్న కనానుకు కాక రెండవ భార్య అయిన హాగరు ఉంటున్న బెయేర్షెబాకు వెళ్ళినట్టు పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఒకవేళ ఆ వెళ్ళటం ఏదో చుట్టం చూపు కొరకు కావచ్చు కదా అని మనం ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చుగా. అయితే ఇప్పుడు నేను చూపుతున్న పరిశుద్ధ వాక్యాన్ని బట్టి అలా అనుకోవడానికి ఆస్కారమే లేదు అనే విషయం మనకి అర్థమవుతుంది. వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 23వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. సారా కనాను దేశమందలి మెబ్రోనను కిర్యాతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. తరువాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను అంటాడు. ఈ వాక్యాల ప్రకారం అబ్రాహాము బలి ఇచ్చింది ఇష్మాయిల్నే కనుక
బేర్షెబా వచ్చి అక్కడే ఉండిపోయాడు. సారా చనిపోయినప్పుడు మాత్రమే అబ్రహాము కనానుకు వెళ్ళాడు. అక్కడ తన భార్య సమాధి స్థలం గురించి మాట్లాడుతూ అక్కడి ప్రజలతో, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను అని అంటారు. ఈ వాక్య భాగమును బట్టి అబ్రహాము బలి ఇచ్చింది ఇస్మాయిల్నే కానీ ఇస్హాకును ఎంత మాత్రం కాదని మరో మారు తిరుగు లేకుండా తేలిపోతుంది. పరిశుద్ధ వాక్యం ప్రకారం ఆ పరమదేవుడు అబ్రహామును పరీక్షించుటకు ఇస్మాయిల్ను బలి కోరుకుంటే కాదు ఇస్హాకునే కోరుకుంటున్నాడు అని వక్రీకరించడం వలన అసలు యూదులకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది ప్రధానమైన ప్రశ్న. జవాబు ఏమిటంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వటానికి సిద్ధపరిచినందుకు గాను దేవుడు అతనికి చేసిన గొప్ప వాగ్దానమే ఈ యూదుల కుట్రలు కుతంత్రాలకి కారణం. ఆ వాగ్దానం ఏమిటో, దాని ప్రాధాన్యత ఏమిటో కూడా తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. వాక్యం చదువుతున్నాను. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ లేఖనాన్ని బట్టి అబ్రాహాము ఇస్మాయిలును బలిగా అర్పించడానికి సిద్ధపడినందుకు గాను ప్రతిఫలంగా ఇస్మాయిలుకు అతని సంతానానికి ఆశీర్వదించి సకల లోకంలో ఇస్మాయిలుని అతని కుటుంబానికి గౌరవాన్ని ప్రసాదిస్తాను అని ఆ పరమదేవుడు ప్రమాణం చేయడమే యూదుల అక్కస్సుకు ప్రధాన కారణమైంది. అందుకు వారు అబ్రహాము ఇచ్చిన ఇస్మాయిలు బలిని వక్రీకరించి ఇస్హాకునకు ఆపాదించినట్లయితే దాని ద్వారా పరిశుద్ధ వాగ్దాన గౌరవాన్ని తాము కొట్టేసి దైవం దృష్టిలో కాకపోయినా ప్రపంచ దృష్టిలో గొప్ప గౌరవపాత్రులుగా చలామణి అవ్వచ్చనే దురాశతో జాత్యహంకారులైన యూదులు ఈ కుట్రలు కుతంత్రాలకి పూనుకోవడం జరిగింది. ఈ విధంగా వారు పన్నాగాలు పన్నడమే కాకుండా అమాయక క్రైస్తవులను సైతం తమతో భాగస్థులుగా చేసుకొని ఆ పాపాన్ని కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అయినప్పటికీ ఎవరు ఎన్ని చేసినా పరిశుద్ధ బైబిల్ మటుకు అసలు వాస్తవాలను బయట పెడుతూ వస్తుంది. ప్రియ మిత్రులారా, అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్మాయిల్నే అని పరిశుద్ధ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ విషయాలను తప్పు అని వాదిస్తే ఒప్పు ఏమిటో పరిశుద్ధ బైబిల్ గ్రంథ వాక్యానుసారం ప్రేమపూర్వకంగా వివరించగలరు. ప్రియ యూద క్రైస్తవ సోదరులారా, దయచేసి మీరు నా వీడియోని చూసి విమర్శ అనుకోవద్దు. నేను చెప్పిన విషయాలన్నీ పరిశుద్ధ వాక్య ఆధారంగానే చెప్పబడినవి. ఆ వాక్యాలన్నిటినీ నోట్ చేసుకుని మరలా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. అంతిమంగా నేను ఆ పరమతండ్రిని ప్రార్థించేది ఏమనగా, దేవా పరమతండ్రి, ఏది సత్యమో దానినే మాకు బయలుపరచుము. మా మనస్సాక్షి సత్యమని తెలిసిన దానిపై విశ్వాసముంచి దానిని నలుగురిలో నిర్భయంగా ప్రకటించే ధైర్యాన్ని మాకు ప్రసాదించు. యేసు క్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నావు ఓ ప్రభువా. ఆమేన్. తదాస్తు. జై హింద్.